జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి జీవితం అంతా అబద్ధాలు, మోసాలే అని ఆయన ఆరోపించారు. 3 సార్లు గెలిచిన రేవంత్ సీఎం అయ్యారని, 7 సార్లు గెలిచినా తాను ఓడిపోయానని ఎర్రబెల్లి అన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోతానని ముందే తెలుసన్నారు. ఇప్పుడు ప్రజలకు కేసీఆర్, దయాకర్ విలువ తెలిసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుంచే పోటీ చేస్తానని, గెలుపు సంగతేంటో చూస్తానని ఎర్రబెల్లి అన్నారు. చెప్పొద్దురా, అబద్ధాలు ఆడద్దు, మోసాలు చేయొద్దంటే నీతిగుంటే నడుతుందా అని వాస్తవం. ఆయన 3 సార్లు గెలిచాడు, నేను 7 సార్లు గెలిచినోడు ఇట్టున్నా, 3 సార్లు గెలిచినోడు ముఖ్యమంత్రి. దయచేసి ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం పట్టుబడకపోయేది. పార్టీ పెరిగింది తప్ప తరగలే. దొంగలు పోయిండు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఓడిపోతాను తెలుసు. నాకు 6 నెలల ముందే నేను అంచనా వేసిన. నేను కేసీఆర్ గారికి చెప్పిన, సార్ పరిస్థితి మంచిగా లేదు, నాకు ఇప్పుడు 5,000 10,000 లీడ్ వస్తుంది, కానీ రాను రాను తగ్గేటట్టున్నది, ఇబ్బంది పరిస్థితి సార్, నాకు వద్దు సార్ టికెట్, కొత్త వాళ్ళకి ఏంటి ఊపొస్తా, ఎందుకు వస్తాను అని అడిగితే ఊకే ఈయనేనా ఓ కొత్త వాళ్ళని తెచ్చుకుందామనే ఆలోచన ప్రజల్లో ఒకటి ఉన్నది. 7 సార్లు గెలిపించడం ఇక చాలదా? నా మీద వ్యతిరేకత లేదు. సార్ వద్దు వద్దని పట్టుబట్టించిండు. సార్ నాకు ఇంత ఇయ్యండి, మీరు ఒక 30 సీట్లన్నా మార్చమని కోరినా. ఇల్లే సార్, 30 సీట్లు మార్చినా మనకు అధికారంకి వచ్చేది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అవి కూడా కొందుకు మంచిది అనిపిస్తుంది. ఒకసారి ఓడిపోతేనే కేసీఆర్ విలువ, దయాకర్ విలువ తెలుస్తుందని మన ఎమ్మెల్యే గెలిస్తే ఏమంటారు, ఊకే